తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం. ఏకగ్రీవ సర్పంచ్ చేసి మంత్రి కళ్ళల్లో ఆనందం కోసమే కిడ్నాప్ చేశారు. బాజీ ఎమ్మెల్యే కంచర్ల బీసీ సామాజిక వర్గానికి చెందిన మామిడి యాదగిరి పొద్దున్నే ఇంటి బయట ఉండగా కాంగ్రెస్ కు సంబంధించిన కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లినట్లు తెలిపిన మామిడి యాదగిరి భార్య నాగలక్ష్మి రాత్రి 9 గంటల వరకు ఎటువంటి ఆచూకీ తెలపనందున జిల్లా ఎస్పీ కార్యాలయానికి బీఆర్ఎస్ నాయకులతో చేరుకుని ఎస్పీని కలిసిన బాధిత మహిళ వెంటనే స్పందించిన ఎస్పీ తిప్పర్తి పోలీస్ మామిడి యాదగిరిని రక్షించి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చినట్లు సమాచారం. అదే గ్రామంలో వార్డు కౌన్సిల్గా పోటీకి సిద్ధమైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రవణ్కు బెదిరించిన స్థానిక కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ తన భర్త మామిడి యాదగిరిని కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఉట్కూరు సందీప్ రెడ్డి కిడ్నాప్ చేశాడని బాధితుడి భార్య ఆరోపణ. నా పేరు పురి శ్రవణ్, మాది ఎల్లమ్మగూడెం. నేను గత 3 రోజుల నుంచి నామినేషన్ వేసానికి ట్రై చేస్తున్నా. నామినేషన్ వేస్తాను బయటికి వెళ్ళే ముందల నీ భార్య పిల్లల్ని ఒకసారి చూసుకొచ్చినాక నువ్వు నామినేషన్ వేసిన తర్వాత నువ్వు ఇంటికి పోవు, నేను మూట కట్టి షర్లు వేస్తాం అని చెప్పి కత్తులతోని ఆడ ఒక ఆయన వెహికల్ ఉంది, ఆ వెహికల్లో కత్తులు కట్టెలు పట్టుకొని ఆడ పెట్టుకొని పోలీసు సమక్షంలో ఉట్కూరి సందీప్ రెడ్డి చంపుతా అని చెప్పేసి బెదిరిస్తుంటే 3 రోజులు నేను బయటనే తిరుగుకుంటా ఏడ్చుకుంటా నేను తిరుగుతున్నా. నామినేషన్ వేద్దామంటే భయం అవుతుంది, అందులో పోదామంటే నా పిల్లలకి ఇద్దరిని దూరం అవుతా అని చెప్పేసి భయంతో నేను బయటనే తిరుగుతున్నా. ఇంతలా భూపాల్ సార్ గారు అందరు వచ్చిన తర్వాత నాకు ధైర్యం వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. వేసిన తర్వాత ఇంకా వేసి ఇచ్చాడు పార్టీ తరఫున. సార్ తర్వాత 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకు తెలిసింది ఏంటంటే కిడ్నాప్ కాబడ్డాడని నా భర్త అర్థమైంది సార్. నేను 9-10:30 దాకా ఒక్కదాన్నే భయపడుకుంటూ ఉన్నాను సార్. విత్ ప్రొటెక్షన్ కావాలని నేను ఎంపీటీసీ గారికి ఫోన్ చేశాను. తర్వాత ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి సార్ గారు నన్ను ప్రొటెక్షన్తో ఎల్లమ్మగూడెం గ్రామంకి తీసుకువెళ్ళడం జరిగింది. నామినేషన్ వేసినాం కానీ ఇంతవరకు కూడా ఈ టైం పొద్దున 9 గంటలకు తీసుకుపోయిన నా భర్తని ఇంతవరకు నాకు తెలియదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు సార్. నా భర్త బతకుండా కూడా తెలియదు నాకు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళని నేను అనుకుంటున్నాను, బీసీ అభ్యర్థిగా సర్పంచ్గా నేను నామినేషన్ వేయకూడదా, ఒక బీసీ బిడ్డగా నేను నామినేషన్ వేయకూడదా? ప్రజాపాలన రాజ్యం అంటారు, ప్రజాపాలన ఎక్కడుందని నాకు అర్థమవుతుంది. ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక స్త్రీగా నేను ఏం ముందుకు పోగలను? ఇట్లా నా భర్తని కిడ్నాప్ చేస్తే నేను ఒక్కదాన్ని బయటకు వెళ్ళలేనని ఆ భర్తని కిడ్నాప్ చేయడం ఏంది? నాకు ఇలాంటి ముందు ఇంకే సమస్యలు ఏం ఎదురవుతాయో నాకు చాలా భయంగా ఉంది. ప్రచారం ఎలా చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు సార్. నాకు న్యాయం చేకూర్చుని నేను ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. నాకు సెక్యూరిటీ కల్పించాలి సార్. నాకు ప్రాణహాని భయం ఉంది. నాకు, నా భర్తకు, నా పిల్లలకి సెక్యూరిటీ కల్పించాలి. సార్ ఏమన్నాడమ్మా? ఎస్పీ గారు ఏమన్నారు? సెక్యూరిటీ పంపిస్తాడు, కల్పిస్తాను, రక్షణ కల్పిస్తా అన్నాడు సార్. మీ భర్త గురించి ఏమన్నారు? మా భర్త గురించి వచ్చాడన్నారు, మరి హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు సార్. ఇంకా నాకు తెలియదు. కేసు ఏమన్నా అయిందా? కేసు నమోదు చేశారా అమ్మా? కేసు 3 రోజుల నుంచి బెదిరిస్తున్నది. ఎవరి మీద డౌట్ ఉంది? కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి ఉట్కూరు సందీప్ రెడ్డి గారు మర్డర్ చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే. అతను కూడా బెదిరించాడని నాకు అర్థమవుతుంది. కాబట్టి నా భర్తను కూడా ఏం చేస్తాడో నాకు ఇంతవరకు జాడ తెలియదు. మరి కాంగ్రెస్ పాలనే ఉంటుందా, ఇంకా వేరే పార్టీలు వద్దా? మరి బీసీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయకూడదా? నాకు న్యాయం చేకూరాలి. రెడ్డిస్ అంటే రెడ్డిస్గా వాళ్ళే ఉండాలా? బీసీ అభ్యర్థిగా నేను నా పోటీ పడకూడదా? నాకు న్యాయం చేయాలి ప్రార్థన. చెప్పండి. నల్గొండ నియోజకవర్గం ఎల్లమ్మగూడెం గ్రామానికి జనరల్ మహిళా సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించబడ్డది. గత 2 రోజులుగా ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బెదిరింపులు, అక్కడ ఎవరు నామినేషన్లు వేసినా వారిని బెదిరించి వాళ్ళ ఇళ్లకు పోయి, లేకపోతే నామినేషన్ వేసే సందర్భంలో ఆ నామినేషన్ కేంద్రంలో కూడా వారి యొక్క నామినేషన్